రాజమండ్రిలో దళిత ఘర్షణ సభ జరుగుతోంది. మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ టైంలో నన్ను 17 రోజులు జైల్లో పెడితే జైల్లోనే పరీక్ష రాసిన చరిత్ర నాది. ఇప్పటికిప్పుడు వచ్చి నేను ఉద్యమాలు చేసి ఉద్యమాల ద్వారా నేను చేసుకున్నది ఏం లేదు. అంతేకాదు 1992 సంవత్సరంలో ఇదే వేమగిరిలో స్వామి, అతని పేరు సుందర చైతన్యానంద స్వామి, అతని మీద పోరాటం చేసి, అంటే అతనికి స్థలం గవర్నమెంట్ ఇస్తే పేదల గృహాలని ఖాళీ చేయించి ఎలుకలతో బొర్రులు పెట్టడం వల్ల, పేదలు ఉండడం వల్ల ఎలుకలు బొర్రులు పెట్టడం వల్ల గట్టుకి ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి అని చెప్పి పేదలను ఖాళీ చేయించి ఆ స్థలం అంతా సుందర చైతన్యానంద కట్టబెట్టారు. దాని మీద ఉద్యమం చేయించి అతని మీద 5 రోజులు ఆమరణ దీక్ష చేసిన తర్వాత సీఎం విజయభాస్కర్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడి, నీకెందుకు, నీకు అన్ని కోరికలు నేను తీరుస్తాను, నేను కమిషన్ వేస్తున్నాను, మానేవి హర్ష్ కుమార్ అని చెప్పిన మనిషి విజయభాస్కర్ రెడ్డి గారు. అలాగే యూనివర్సిటీలో ఎన్నో మీటింగులు, బ్రహ్మానంద రెడ్డి గారు నా మీటింగ్కి వచ్చి నువ్వు చాలా ఎదుగుతావని చెప్పారు. అలాగే కాలేజీ పెట్టుకున్నాను. ఈ మీటింగు ఎలక్షన్ టైంలో పెడుతున్నాడు హర్ష్ కుమారు, సీటు గురించి పెడుతున్నాడు అని చెప్పి చాలా దుష్ప్రచారం చేశారు. నేను సీటు నాకు కావాల్సిందేంటి? 2009లో మీటింగ్ పెట్టాను. ఒక విషయం మీద రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకమయ్యి మీటింగ్ పెడితే లక్షలాదిగా జనం వస్తే నా పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని మీటింగ్ పెట్టినోడిని నాకు సీటు కావాలా? 2 సంవత్సరాలు పార్లమెంటుగా మెంబర్గా చేసిన నాకు సీటు కావాలా? ఎందువల్ల పెట్టాను? 2009లోనే కాదు, దళిత శంఖారావం రాజమండ్రిలోనే పెట్టాను. ఆ మీటింగ్లో మీ అందరికీ తెలుసు ఉంటుంది, మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏంటంటే ఆ రోజున సీఎం గారికి దళిత బంధువు అని చెప్పి నేను ఒక బిరుదు ఇచ్చాను కిరణ్ కుమార్ రెడ్డి గారికి. ఎందువలనంటే సబ్ ప్లాన్కి చట్టబద్ధత తీసుకొచ్చిన ముఖ్యమంత్రి. ఆ తీసుకురావడంలో నా పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను నువ్వే మీటింగ్ పెట్టు, నువ్వే నా మీద ప్రెషర్ పెట్టావని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే రాజమండ్రిలో శంకర్రావు అనే మీటింగ్ పెట్టాను. తర్వాత గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్రం గురించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో మరి ఆ కాంగ్రెస్ మీదే అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ నన్ను బహిష్కరించింది. అటువంటి నాకు ఈ రోజున పదవి కావాలా? అది కానీ ఈ 10 సంవత్సరాలు పోనీ నేను ఖాళీగా ఉన్నానా? 2014 నుంచి 2024 ఎన్ని మీటింగులు పెట్టాను, ఎన్ని సంఘటనల్లో ప్రతి సంఘటనకి నేను వెళ్ళలేదా? ప్రతి వాళ్ళని పలకరించాను, ప్రతి ఒక్కరికి వెళ్ళాను. ఈ మీటింగ్ పెట్టడం అన్నది ఈ రోజున అవసరం. ఈ మీటింగు ఎప్పుడు ప్లాన్ చేసామో మీకు తెలుసా? 2022లో జూన్ మాసంలో మేధావుల సదస్సు అని చెప్పి విశాఖపట్నంలో మరి ఆంధ్ర యూనివర్సిటీలో మేధావుల సదస్సు నిర్వహిస్తే మేధావులు అందరూ వచ్చారు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ అనంతపురంలో విద్యార్థుల సదస్సు పెట్టాను. తర్వాత రాజమండ్రిలో సన్నాహక మీటింగ్ కూడా పెట్టించాను. ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం? ఈ దళిత గర్జన ఎందుకు?
నీకెందుకయ్యా హర్ష కుమార్ అసలు దళిత గర్జన ఎందుకు? దళితుల ఆత్మగౌరవం గురించి, దళితుల గుండె చప్పుడు వినిపించడానికి, ఈ రోజున దళితుల పథకాలు తీసేసిన, దళితుల్ని హత్యలు చేసి అత్యాచారాలు చేసి బలి తీసుకుంటున్న ఒక్క దళిత నాయకుడు మాట్లాడలేని పరిస్థితి. మరి అప్పుడే ఎందుకు పెట్టలేదంటే నా దగ్గర డబ్బులు లేవు. ఎందువల్లంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి 1,80,00,000 బాకీ ఉన్నాడు. నమ్మగలరా? జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మీ అందరికీ గుర్తుంటుండే ఉంటుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో మన ఎవరంటే మన మోహన్ బాబు గారు, సినిమా నటుడు, ఆయన వాళ్ళ కళాశాల విద్యార్థులతో కొంతమంది నాయకులతో మా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని చెప్పి ధర్నాకు కూర్చున్నాడు. ఇప్పుడు వరకు ఆయనకు వచ్చినాయా డబ్బులు? ఇప్పుడు వరకు రాలేదు. అలాగే ఆ సంబంధమైన డబ్బులే ఇప్పటికీ నాకు రాలేదు. ఇంకా 1,30,00,000 వరకు రావాలి. ఆ మీటింగ్, ఆ డబ్బులు వస్తాయి, డబ్బులు రాగానే మీటింగ్ పెడదామని చెప్పి నేను అనుకుంటూనే ఉన్నాను. ఈ 2 సంవత్సరాలు గడిచినాయి, ఆయన డబ్బులు ఇవ్వడు, కోర్టులకు వెళ్ళిన డబ్బులు రావు, ఆ డబ్బులు అలాగే ఉంచుకుంటాడు. మరి ఎప్పుడుకి ఇస్తాడో ఎప్పుడుకి ఇవ్వడో తెలియని పరిస్థితి. దాంట్లో 25% కట్ చేసుకుని ఇస్తామని మీరు అందరూ సమ్మతి తెలపంటే దానికి కూడా సమ్మతి తెలిపి ఈ కళాశాల యాజమాన్యాలన్నీ కూడా ఆయనకి